హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మే మంత్ అనేది రానే వచ్చేసింది. అయితే ఈ మొబైల్స్ బ్రాండ్ వాళ్ళు కొత్త మొబైల్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ మొబైల్స్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? ఇంకా ఏ మొబైల్స్ కొత్తగా లాంచ్ చేస్తున్నారో తెలియట్లేదా? అయితే ఈ మే మంత్ లో కొత్తగా లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి చెప్తాను చూడండి. అయితే ఫస్ట్ మనకి సామ్సంగ్ బ్రాండ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ మొబైల్ అనేది వీళ్ళు మనకి మే 13న కొత్తగా లాంచ్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ మొబైల్ ఉన్న స్పెసిఫిక్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ర్యామ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 స్టోరేజ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళు మనకి ఆండ్రాయిడ్ 15 1 UI 7 మీద రన్ అవుతుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే వీళ్ళు మనకి స్నాప్డ్రాగన్ A11 చిప్సెట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి 200 మెగా పిక్సెల్ కెమెరాస్ ప్రైమరీ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. 12 మెగా పిక్సెల్ ప్లస్ 50 మెగా పిక్సెల్ కెమెరాస్ వీళ్ళు మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో వచ్చింది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి 12 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తామని రూమర్స్ వస్తున్నాయి. ఇంకా ఈ మొబైల్‌లో వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసిందే డిజైన్. డిజైన్ విషయంలో వీళ్ళు మనకి 5.83 స్లిమ్ డిజైన్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా టైటానియం ఫ్రేమ్, ఇంకా గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ మొబైల్‌లో ఉన్న బ్యాటరీ విషయానికొస్తే వీళ్ళు మనకి 3900 బ్యాటరీ విత్ 25 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రైస్ విషయానికొస్తే వీళ్ళు మనకి స్టార్టింగ్ ప్రైస్‌లోనే వీళ్ళు మనకి 89,999 స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు వన్‌ప్లస్ బ్రాండ్‌లో మొబైల్ తీసుకోవాలనుకుంటే వన్‌ప్లస్ 30s మొబైల్ అనేది కొత్తగా లాంచ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ లాంచింగ్ టైం విషయానికొస్తే వీళ్ళు మనకి మే ఆర్ జూన్ మంత్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ మొబైల్ ఉన్న స్పెసిఫిక్ నుంచి మాట్లాడుకుంటే ఈ మొబైల్ డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు మనకి 6.32 ఇంచెస్ LTPO AMOLED ప్యానెల్‌తో వచ్చిద్ది. ఇంకా డాల్బీ విజన్, ఇంకా HDR10+ సపోర్ట్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో ర్యామ్ విషయానికొస్తే వీళ్ళు మనకి 2 వేరియంట్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ మోడల్ చూసుకుంటే వీళ్ళు మనకి 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది 60 జీబీ ర్యామ్ ప్లస్ 512 స్టోరేజ్‌తో వచ్చిద్ది. ఇంకా ప్రాసెసర్ విషయానికొస్తే వీళ్ళు మనకి స్నాప్‌డ్రాగన్ A11 చిప్‌సెట్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఆండ్రాయిడ్ 15 ఆబ్జర్వ్ ఓఎస్ మీద రన్ అవుతుంది. వీళ్ళు మనకి 4 ఇయర్స్‌కి ఆండ్రాయిడ్ అప్డేట్, అలాగే 6 ఇయర్‌కి సెక్యూరిటీ అప్డేట్ ఇస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో ఉన్న బ్యాటరీ విషయానికొస్తే వీళ్ళు మనకి 6260 బ్యాటరీ విత్ 80 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ప్రైస్ విషయానికొస్తే వీళ్ళు మనకి 50,000 నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా రియల్‌మీ బ్రాండ్ విషయానికొస్తే వీళ్ళు మనకి రియల్‌మీ GT7 మొబైల్‌ని కొత్తగా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా వీళ్ళు ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంకా ఈ మొబైల్‌లో వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంటే వీళ్ళు మనకి 6 ఆర్ 120 ఎఫ్‌పిఎస్ మీద బెస్ట్ గేమింగ్ BGMI గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిద్దని చెప్తున్నారు వీళ్ళు. ఇంకా వీళ్ళ బ్యాటరీ విషయంలో కూడా కొంచెం హైలైట్ చేస్తున్నాడు. బ్యాటరీ విషయానికొస్తే వీళ్ళు మనకి 7000 బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో ప్రాసెసర్ విషయానికొస్తే వీళ్ళు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌ని యూజ్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ మొబైల్‌లో ఉన్న కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగా పిక్సెల్ కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వచ్చిద్ది. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 60 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే మనకి ఆండ్రాయిడ్ 15 రియల్‌మీ యూఐ మీద రన్ అయిద్దని చెప్తున్నారు వీళ్ళు. ఒకవేళ మీరు నార్మల్ యూజ్‌కి ఇంకా బడ్జెట్‌లో మొబైల్ తీసుకోవాలనుకుంటే సామ్సంగ్ బ్రాండ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F56 మొబైల్ అనేది మే మంత్‌లో కొత్తగా లాంచ్ చేస్తున్నారు. ఇక ఈ సామ్సంగ్ మొబైల్‌లో నచ్చిందేంటంటే ప్రాసెసర్ విషయంలో వీళ్ళు మనకి ఎక్సాన్ మీద ఎక్కువ రన్ చేస్తా ఉంటాడు. వీళ్ళు కొంచెం ప్రాసెస్‌లో మీడియాటెక్ అలాగే స్నాప్‌డ్రాగన్ వంటి ప్రాసెసర్ యూజ్ చేస్తే బావుండని నాకనిపిస్తుంది. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకా ఈ మొబైల్‌లో ఉన్న ప్రాసెసర్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఎగ్జాన్ 1480 ప్రాసెసర్ మీద రన్ చేస్తున్నాడు. ఇంకా ఈ మొబైల్‌లో సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఆండ్రాయిడ్ 15 1 UI మీద రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ ర్యామ్ విషయానికొస్తే వీళ్ళు మనకి 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు మనకి 6.74 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వచ్చిద్ది. ఇంకా 120 హెచ్ రిఫ్రెష్ రేట్. ఇంకా కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 12 మెగా పిక్సెల్ కెమెరా రేర్ కెమెరాతో వచ్చిద్ది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 12 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బ్యాటరీ పరంగా చూసుకుంటే వీళ్ళు మనకి 5000 బ్యాటరీ విత్ 45 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ అనేది జస్ట్ ఈ నార్మల్ యూజ్‌కి అయితే బాగా యూజ్ అయిద్ది. ఇంకా ప్రైస్ విషయానికొస్తే వీళ్ళు మనకి 25,000 నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ మే మంత్‌లో కొత్తగా లాంచ్ చేస్తున్న మొబైల్స్. ఈ మొబైల్స్‌లో మీకు ఏ మొబైల్స్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి న్యూ మొబైల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.